కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో పోరాటం చేసిన నాయకుడు కేటీఆర్ అని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను తాము జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం పానగల్లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను కేటీఆర్ మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నో దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతగానో కృషి చేశారని, అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరపడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా నాయకులు క్రాంతి యాదవ్, శంకర్, మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా అయినటువంటి యువతకు ఆదర్శమైనటువంటి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున చారుమతి అనాథాశ్రమంలో మరి చిన్నారులందరూ కూడా అన్నదానం చేసి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మరి కేటీఆర్ గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి జీవితకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు దక్కింది. మరి ముఖ్యంగా అనేక నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేసుకోవడానికి అనేక దిగ్గజ కంపెనీ సైతం కూడా హైదరాబాద్ తీసుకొచ్చి మరి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన గొప్ప ఐటీ గనుడు కేటీఆర్ గారు.